నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మోడీ సర్కార్ ఏ క్షణమైనా కూలొచ్చు, మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు. చైనా తీరు మార్చుకో, చైనాను ఉమ్మడి శత్రువుగా ప్రకటించిన G7 కూటమి. రాష్ట్ర హోంమంత్రి అనిత అంతర్వేదిలోని లక్ష్మీ నరసింహస్వామిని సందర్శించిన అనిత. త్వరలో రద్దు కానున్న చెత్త పన్ను, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ప్రకటన. రాకెట్ క్షిపణుల తయారీలో స్వావలంబన దిశగా ఐఐసిటి ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ సంస్థతో ఒప్పందం. లడాఖ్లో చైనా మోహరింపు, లడాఖ్లోని పర్వత ప్రాంతంలో సైనిక పోస్టులు పెంచుతున్న చైనా. బులెటిన్ డీటెయిల్స్ చూస్తే, కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ నేతృత్వంలోని సంకీర్ణ సర్కారు ఏ క్షణంలో అయినా కూలిపోవచ్చని అన్నారు. కూటమి ప్రభుత్వం పొరపాటున ఏర్పడిందని, ప్రజలు బీజేపీకి పూర్తి మెజారిటీ కట్టబెట్టలేదని వ్యాఖ్యానించారు. ఎన్డీఏ ప్రభుత్వం పొరపాటున ఏర్పడింది. మోడీకి సొంత బలం లేదు. ఇది మైనారిటీ ప్రభుత్వం. ఇది ఏ క్షణంలో అయినా కూలిపోవచ్చని ఖర్గే అన్నారు. బెంగళూరులో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అయితే ఎన్డీఏ సర్కారు కూలిపోవాలని తాము కోరుకోవడం లేదని, దేశానికి మంచి చేయాలని కోరుకుంటున్నారని తెలిపారు. వైకాపా ప్రభుత్వ హయాంలో అమలు జరిగిన చెత్త పన్ను త్వరలో రద్దు కానుంది. కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం చెత్త పన్నును రద్దు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు శనివారం మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ మాట్లాడుతూ, చెత్త పన్ను రద్దుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ పన్నుపై ఎప్పటికప్పుడు ప్రజలు వివిధ రూపాల్లో తమ నిరసన వ్యక్తం చేశారు. తీవ్ర వివాదాస్పదమైన చెత్త పన్నును రద్దు చేస్తామని ఎన్నికల ముందు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం చెత్త పన్నును రద్దు చేస్తే క్లాప్ ప్రాజెక్టు కూడా నిలిచిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో ఆబ్కారీ పోలీసులు భారీగా అక్రమ మద్యాన్ని పట్టుకున్నారు. దీని విలువ 1,83,00,000 ఉంటుందని అంచనా. తర్వాత ఈ మద్యం సీసాలను రోడ్ రోలర్ సహాయంతో ధ్వంసం చేశారు. ఈ గోవా నుంచి, ఢిల్లీ నుంచి కానీ, హర్యానా నుంచి కానీ మన స్టేట్కి సింగిల్ బాటిల్ కూడా తీసుకురావడానికి వీల్లేదు. అదే ఫారెన్ నుంచి అతనికి ఒక పాస్పోర్ట్ మీద, వీసా మీద 2 లీటర్స్ మాత్రం పర్మిషన్ ఉంది. అది ప్రైవేట్ కన్జంప్షన్ మాత్రమే చేయాలి, పబ్లిక్ కన్జంప్షన్ చేయడానికి వీల్లేదు. కాబట్టి ఇక్కడ ఇదంతా కూడా ఏంటంటే గోవా నుంచి వచ్చింది, హర్యానా నుంచి వచ్చింది, ఢిల్లీ నుంచి వచ్చింది, మన డొమెస్టిక్ ఫ్లైట్లలో తీసుకొస్తున్నటువంటి మన ఈ గోవా నుంచి, ఢిల్లీ నుంచి కానీ, హర్యానా నుంచి కానీ మన స్టేట్కి సింగిల్ బాటిల్ కూడా తీసుకురావడానికి వీల్లేదు. అదే ఫారెన్ నుంచి అతనికి ఒక పాస్పోర్ట్ మీద, వీసా మీద 2 లీటర్స్ మాత్రం పర్మిషన్ ఉంది. అది ప్రైవేట్ కన్జంప్షన్ మాత్రమే చేయాలి, పబ్లిక్ కన్జంప్షన్ చేయడానికి వీల్లేదు. కాబట్టి ఇక్కడ తమిళనాడు ఫారెస్ట్ సిబ్బంది 9 గంటల పాటు శ్రమించి చిరుతను పట్టుకున్నారు. తమిళనాడు తిరుపతూరులో ఊళ్ళోకొచ్చి కారు షెడ్డులో ఇరుక్కుపోయిన చిరుతను మత్తుమందు ఇచ్చి బంధించారు. పట్టుబడ్డ మగ చిరుతకు సుమారు 4 ఏళ్ల వయసుంటుంది. అయితే ఫారెస్ట్ సిబ్బంది చిరుతను రామకుప్పం మండల వీరమల్ల అటవీ ప్రాంతంలో వదిలిపెట్టడం వివాదానికి దారితీసింది. కుట్టం అటవీ అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే తమిళ ఫారెస్ట్ అధికారులు చిరుతను వదిలిపెట్టారని చిత్తూరు జిల్లా అటవీ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరుతపులి దాడిలో తీవ్రంగా గాయపడ్డ వాచ్మెన్ రాజగోపాల్ను మెరుగైన వైద్యం కోసం కృష్ణగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
రాకెట్, క్షిపణుల తయారీలో స్వావలంబన దిశగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ముందడుగు వేసింది. రాకెట్లు, క్షిపణుల ప్లామెంట్లలో ఉపయోగించే CL-20 అంటే చైనా లైక్ 20 తయారీకి అవసరమైన ఇంధనాన్ని హైదరాబాద్కు చెందిన ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ తో కలిసి అభివృద్ధి చేసింది. CL-20 సాంప్రదాయ RDX కంటే మెరుగైన ఆక్సిడైజర్ ఇంధన నిష్పత్తిని కలిగి ఉంటుంది. అలాగే XMS ఆధారిత ప్లామెంట్ కంటే 20% అధిక శక్తిని కలిగి ఉంటుంది. CL-20 అత్యంత ఖరీదైన తైవ్ అనే పదార్థం నుంచి తయారు చేస్తారు. CL-20 తయారు చేసేందుకు గాను భారత్ భారీగా ఖర్చు చేసే తైవ్ ను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. తైవ్ ను మన దేశంలోనే తయారు చేసుకునేందుకు అవసరమైన కీలక ఉత్పేకరాన్ని IGCT శాస్త్రవేత్త N లింగయ్య సారథ్యంలోని శాస్త్రవేత్తల బృందం అభివృద్ధి చేసింది. ఈ ఉత్పేకరాన్ని తక్కువ ఖర్చుతో పర్యావరణ హితంగా తయారు చేసినట్లు IICT వెల్లడించింది. దీనిపై ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు IICT శనివారం తెలిపింది. Let's take short break in bulletin. India's first hybrid channel, Foresights TV, from Foresights Network. Foresights News at 24/7. Multiple languages, multiple news. Telugu, English, Hindi, Kannada, Malayalam. Our programs: devotional, time to change, exclusive, political thought, nation, notion, deep, inside, outside, rewind, entertainment and sports. With the colors of changes in a changing world, Foresights TV fashion to you. The complete investigation for all news and fashions from Foresights TV. ప్రతి వార్త ఉదయించేది ఇక్కడే, ప్రతి అప్డేట్ వెలుగు చూసేది ఇక్కడే. పద్ధతి కనిపిస్తేనే మద్దతు అంటున్న భారతోదయం. जीवन की लंबाई नहीं, गहराई मायने रखती है. By voting, we add our voice to the chorus that forms opinions and the basis for actions. ప్రశ్నించటానికే మా పరుగు, జవాబు చెప్పించటమే మా బాధ్యత, సవాళ్లు స్వీకరించటమే మా సంతృప్తి, నిజాల నిగ్గు తేల్చడమే మా లక్ష్యం. Foresights TV, India's first hybrid news channel. వెల్కమ్ బ్యాక్. నిన్న చంద్రబాబును కలిసిన మహిళలు మిమ్మల్ని సీఎంగా చూడాలని 5 ఏళ్లుగా మేం చేయని పూజలు లేవని పలువురు మహిళలు చంద్రబాబుతో చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. చాలా మంది పాదాభివందనం చేయబోగా ఆయన వారించారు. ఓ మహిళ అభ్యర్థన మేరకు చంద్రబాబు నల్ల కళ్లద్దాలు పెట్టుకోగా అక్కడున్న వారంతా సీఎం బాబు అనే నినాదంతో హోరెత్తించారు. సామాజిక భద్రత పింఛను 3,000 నుంచి 4,000కు పెంచడంపై పలువురు వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. మెగా డిఎస్సి హామీ అమలుకు సంబంధించిన దస్తంపై తొలి సంతకం చేయడంతో పలువురు నిరుద్యోగ యువకులు బృందాలుగా వచ్చి శాలువాతో ఆయన్ను సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.
హనుమకొండ జిల్లా సాయంపేట మండలం పరకాల ఎక్సైజ్ అండ్ ప్రొబేషన్ ఇన్స్పెక్టర్ మరియు జిల్లా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ వారి సిబ్బందితో సమాచారం మేరకు సూర్యానాయక్ తాండా సాయంపేట మండలంలో జరుపుల వీరు భార్య జ్యోతిపై కేసు నమోదు చేశారు. గుడుంబ తయారీ జరుగుతుందనే సమాచారంతో వెళ్లగా ఆ ఇంటి వద్ద ఒక మగ వ్యక్తి వీరిని చూసి పారిపోవడానికి ప్రయత్నించాడు. సిబ్బంది సహాయంతో అతని పట్టుకుని విచారించగా అక్కడ వాళ్లు ఇంట్లో గుడుంబ తయారీకి నిల్వరించిన షుగర్ పానకం ఉందని చెప్పారు. ఎక్సైజ్ పోలీస్ అధికారులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని వెళ్లే ప్రయత్నంలో జరుపుల జ్యోతి ఆమె అక్కడికొచ్చి ఎక్సైజ్ పోలీసు సిబ్బందితో దురుసుగా ప్రవర్తించి అక్కడ విధులు నిర్వహిస్తున్న వరుణ్ రెడ్డి అనే ఎక్సైజ్ కానిస్టేబుల్ ను యూనిఫామ్ చొక్కా పట్టుకుని లాగి ఆమె కొడుకును అదుపులోకి తీసుకోకుండా పోలీసు వారి విధులకు ఆటంకం కలిగించింది. భూ కబ్జాలు, దాడులు, మహిళలపై అఘాయిత్యాలు, ఆడపిల్లల అపహరణలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల ఆధ్వర్యంలో మహిళలతో పాటు సామాన్య ప్రజలకు రక్షణ కల్పిస్తామని స్పష్టం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేదిలోని లక్ష్మీ నరసింహస్వామి, కాకినాడ జిల్లా అన్నవరంలోని సత్యనారాయణ స్వామిని శనివారం ఆమె దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అంతర్వేదిలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో నడపడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు కేంద్రంలో పీఎం మోడీకి మనోధైర్యాన్ని అందించాలని లక్ష్మీ నరసింహస్వామిని తాను కోరుకున్నట్లు తెలిపారు. లడాఖ్లోని చైనా ఆక్రమిత జోన్లో మిలిటరీ మౌలిక సదుపాయాల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నట్టు ఇంటెలిజెన్స్ నివేదికలు వెల్లడించాయి. 2020 మేలో ఇరు దేశాల మధ్య ప్రతిష్ఠంభన ఏర్పడినప్పటి నుంచి భారత సైన్యం కూడా లడాఖ్లోని పర్వత ప్రాంతంలో సైనిక పోస్టులు పెంచిందని, భారీగా సైన్యాన్ని మోహరించిందని అధికార వర్గాలు తెలిపాయి. తూర్పు లడాఖ్లోని డెస్పాంగ్ మైదాన ప్రాంతంలో అనేక సమస్యాత్మక పాయింట్ల వద్ద చైనా సైనిక మోహరింపులను పెంచిందని కేంద్ర హోంశాఖలోని ఓ భద్రతాధికారి శుక్రవారం ఓ ఆంగ్ల దినపత్రికకు తెలిపారు. అది తమ భూభాగమని, భారత్ వాదిస్తున్న ప్రదేశాల్లోనూ చైనా సైన్యం పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను నిర్మిస్తోందని, ఇతర వివాదాస్పద ప్రాంతాల్లోనూ సైనిక మోహరింపులను పెంచిందని ఇటీవలి నివేదికలు తెలియజేస్తున్నాయన్నారు. ఇప్పటి వరకు రష్యాను ఉమ్మడి శత్రువుగా పరిగణిస్తూ వస్తున్న G7 కూటమి తాజాగా చైనాను కూడా దాని సరసన చేర్చింది. ఆయుధాలు, మందుగుట్టు సామాగ్రి సరఫరా ద్వారా యుక్రెయిన్పై మాస్కో సాగిస్తున్న యుద్ధాన్ని డ్రాగన్ ఎగదోస్తోందని, భద్రతా పరంగా అనేక సమస్యలకు కారణమవుతోందని మండిపడింది. దీనిని తక్షణమే ఆపకుంటే మరిన్ని ఆంక్షలను విధిస్తామని హెచ్చరించింది. ఇటలీలోని అపోలియాలో జరిగిన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, జపాన్, కెనడాలతో కూడిన G7 దేశాల శిఖరాగ్ర సమావేశం ముగింపు సందర్భంగా ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేసింది. కూటమి భేటీలోనూ బీజింగ్ విషయమై వాడీవేడిగా చర్చ జరిగింది. మాజీ ఐఏఎస్ అధికారి పివి రమేష్ మరోసారి సంచలన పోస్ట్ చేశారు. సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఆయన మరోసారి పోస్ట్ చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు, అభినందనలు తెలిపారు. గతంలో కృష్ణా జిల్లా విన్నకోట గ్రామంలో తన తండ్రి పట్టా భూమిని మ్యుటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించిన అంశాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తహసీల్దార్ దరఖాస్తులు తిరస్కరించడంతో పాటు ఆర్డీఓ పోస్టు ద్వారా పంపిన పత్రాలను తెరవకుండానే తిరిగి పంపేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్టన్ శనివారం బ్రిటన్ ప్రజలకు దర్శనమిచ్చారు. లండన్లో జరిగిన కింగ్ చార్లెస్ అధికారిక పుట్టినరోజు వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ట్రూపింగ్ ది కలర్ పరేడ్లో తన 3 పిల్లలతో కలిసి ఆమె బగ్గీలో కూర్చొని కనిపించారు. ఈ కార్యక్రమంలో కేట్ భర్త బ్రిటన్ యువరాజు విలియం హ్యారీ కూడా పాల్గొన్నారు. తాను కీమోథెరపీ తీసుకుంటున్నానని మార్చిలో 42 ఏళ్ల కేట్ ప్రకటించారు. గతేడాది డిసెంబర్ నుంచి ఆమె ప్రజా జీవితానికి దూరంగా ఉన్నారు. చికిత్సలో పురోగతి కనిపిస్తోంది. కీమోథెరపీ తీసుకున్న వారందరికీ తెలుసు, కొన్ని మంచి రోజులుంటాయి, కొన్ని చెడ్డ రోజులుంటాయని కేట్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తన చికిత్స మరికొన్ని నెలలు కొనసాగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ట్రూపింగ్ ది కలర్ అనేది ఏటా నిర్వహించే పరేడ్. బ్రిటన్ రాజు అధికారిక పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. G7 దేశాల సదస్సులో పాల్గొనేందుకు ఇటలీ వెళ్లిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పలు దేశాల అగ్రనేతలతో శుక్రవారం వరుస సమావేశాల్లో పాల్గొన్నారు. ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్, యూకే ప్రధానమంత్రి రిషి సునాక్లతో మోడీ సమావేశమయ్యారు. తొలుత ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్తో మోడీ సమావేశమయ్యారు. భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు వివిధ గ్లోబల్ అంశాలపై ఉభయ నేతలు చర్చించినట్టు విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. కాగా బ్రిటిష్ ప్రధాని రిషి సునాక్తో సైతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమావేశమయ్యారు. రిషి సునాక్తో ద్వైపాక్షిక అంశాలతో పాటు ఉమ్మడి ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై మోడీ చర్చించారు. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీను కూడా మోడీ కలుసుకున్నారు. రష్యా యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన వివరాలను ఈ సందర్భంగా సంక్షిప్తంగా మోడీకి జెలెన్స్కీ వివరించినట్లు తెలుస్తోంది. చర్చలు దౌత్య ప్రక్రియ ద్వారా శాంతియుతంగా సమస్యలను పరిష్కరించుకునేందుకు ఇండియా బాసటగా ఉంటుందని, ఆ వైఖరిని తాము కొనసాగిస్తామని జెలెన్స్కీకి మోడీ భరోసా ఇచ్చారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫోర్సైట్స్ టీవీ. India's first hybrid channel, Foresights TV, from Foresights Network. Foresights News at 24/7. Multiple languages, multiple